పుట్టిన గడ్డ కథ. రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఆ రోజు మిత్రులందరూ, అంటే అప్పటి స్కూల్ మేట్లు, బెంచ్ మేట్లు, ఇప్పటి కాలేజీ మేట్లు అందరూ పోష్ ప్రాంతంలో పోష్గా కట్టిన గాంధారి అపార్ట్మెంట్స్ క్లబ్ హౌస్లో గుమికూడారు. టిండ్ కూల్ డ్రింక్స్ చప్పరిస్తూ వరుసగా గుండ్రంగా రౌండ్ టేబుల్ కలయికలా కూర్చున్నారు అందరూ. వాళ్ళ ఆలోచనలు, ఆకాంక్షలు యవ్వన వేగంతో ముడిపడి సముద్ర అలల్లా కోరున లేచిపడుతున్నాయి. యవ్వనపు రోజులంటే కళ్యాణికి అందని శ్వేత గుర్రాలే కదా. ఇంతకీ వాళ్ల చర్చల్లోని విశేషం ఏమిటని? మొన్న 10 రోజుల క్రితం బిజినెస్ డిగ్రీలు అందిపుచ్చుకున్నారు వాళ్ళందరూ. ఉన్న ఊరు విడిచి గగన వీధుల్ని దాటి పరదేశాలకు వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ కరెన్సీలు ఎక్కడున్నావని? ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు అంతటి భారీ విలువ గల కరెన్సీలు భారతదేశంలో లేవుగా. అంచేత తమ యుక్త వయసులో వాంఛల తేరు ఎక్కారంటే డాలర్స్ లేదా యూరోస్, అది లేకపోతే దీనార్లు గరగరమని నడయాడుతున్న దిక్కువైపే సాగిపోవాలి. మరి ఇక్కడుండి ఎన్ని అగచాట్లు పడినా సుక్కాని లేని నావన అవకతవకగా క్రింది స్థాయిన బ్రతుకీడ్చుతూ ఉండవలసిందే. కష్టే ఫలి అన్న సూత్రం ఇక్కడ మక్కీగా పనికి వస్తుందా? సందేహాస్పదమే. మొదట అవినాష్ అన్నాడు, లక్కీలీ ముందస్తు పథకంతో మనం ప్రతిష్టాత్మకమైన బిజినెస్ స్కూల్లో చేరాం. సెలక్షన్ ప్రాసెస్లో మన బిజినెస్ స్కూల్కి అంతర్జాతీయంగా పాజిటివ్ ర్యాంక్ ఉంటుందని మా నాన్న ఈరోజే తీయటి కబురు అందించారు. దాని ఆధారంగా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 3 ఫారిన్ యూనివర్సిటీలకు అప్లై చేశాను. అవేమిటో చెప్పేదా అన్నాడు. ఇందులో దాపరికిందరికి కమౌట్ విత్ ట్రూత్. మేమెవరమూ నీతో పోటీకి రాములే. ఏకకంఠంతో ఫ్రెండ్స్ అందరూ క్లబ్ హౌస్ పైకప్పు లేచిపోయేలా గట్టిగా అరిచారు. అప్పుడు అవినాష్ విషయానికి వచ్చాడు. చెప్తాను. మరి మీరు కూడా మీ గురించి దాపరికం లేకుండా చెప్పాలి, ఓకే? ఆ బదులు విన్నంతనే మిత్రులు మరొక మారు ఓకేలతో రెచ్చిపోయారు. ముమ్మరమైన వయస్సులోని ఉద్వేగం అటువంటిది. ఊహించలేనంత ఎత్తున ఉత్తుంగ తరంగమై లేస్తుంది. అవినాష్ చెప్పసాగాడు. మొదటిది స్టాన్ఫోర్డ్, రెండవది వాషింగ్టన్, మూడవది కాలిఫోర్నియా. దానికి విష్ణు చక్రవర్తి స్పందించాడు. వారేవా, ఏకంగా 3 పులితోకల్ని ఒక్క చేత్తో పట్టుకోబోతున్నాం అన్నమాట. వాటిలో ఏ ఒక్క దానిలోనైనా సీటు దొరికితే ఇక నిన్నాపేది ఎవరట? అమ్మాయిల్ని కన్నా అమ్మలు, నాన్నలు మీ ఇంటి ముందు క్యూ కట్టి నిల్చోరు. ఇక నా గురించి నేను చెప్తాను. మరి నేనేమో కొలంబియా, ప్రిన్స్టన్, మిషిగాన్ వీటితో పాటు నీలాగే స్టాన్ఫోర్డ్కి కూడా అప్లై చేశాను. ఏదో ఒకటి తప్పకుండా నన్ను పిలుస్తుంది. ఏమో చెప్పలేము. ఎక్కడో ఒక చోట నాకు ఇంటర్న్షిప్తో పాటు ఉద్యోగం కూడా ఇస్తారేమో. మరి మీ సంగతి అంటూ తోటి మిత్రుల వైపు చూపులు సారించాడతను. ఆ చూపులోని సూటిదనం గుర్తించిన మిగతా వాళ్ళందరూ, అంటే రాంగోపాల్, భానుచందర్, విశ్వాస్, గంగాధరం వరుసగా వాళ్లకు నచ్చిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల పేర్లు చెప్పారు ఏకధాటిగా, సగర్వంగా. అయితే వాళ్ళలో ఇద్దరు, వాసుదేవరావు, మోహన్ రావు ఇద్దరూ వెనకడుగు వేశారు. అంత దూరం వెళ్ళడానికి కానీ, అక్కడ స్టే చేయడానికి కానీ తమకు తాగుతు లేదని, ఇక చివరి ఘట్టంగా అప్పుడో ఇప్పుడో తమను చేసుకోబోయే వనితామణుల ప్రసక్తి కూడా వచ్చింది వాళ్ళ మధ్యకు. అవకాశం కలిసి రావాలే గాని, రిచెస్ అండ్ రిసోర్సెస్ ఉండాలే గాని, డాషింగ్గా, మంచి పొడవుగా, బహు యాక్టివ్గా ఉండే యూరోపియన్ అమ్మాయిల్ని, లాటిన్ అమెరికన్ అమ్మాయిల్ని భాగస్వాములుగా చేసుకోవడంలో తమకు ఇసుమంత అభ్యంతరమూ లేదని పరస్పర అవగాహనతో తేల్చుకున్నారు. ఆ అంగీకారంతో వాళ్ళు మళ్ళీ కేరింతలు కొడుతూ రెండవసారి టిండ్ కోల్డ్ డ్రింక్స్ని తెప్పించుకొని తాగారు. అయితే మరొక వారం రోజులు సాగిన తర్వాత గంగాధరం కూడా వెనక్కి తగ్గాడు. తను ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి తను వృత్తిపరమైన పై చదువుల కోసం అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదని, ముఖ్యంగా అటువంటి చలి ప్రాంతాల్లో ఆమెకు జలుబు, రొంప త్వరగా అంటుకుంటుందని. అంతగా అవసరమనుకుంటే గంగాధరం ఆరంభించబోయే అంకుర సంస్థకు
తన తండ్రి తగినంత పెట్టుబడి పెట్టి సహాయం చేయగలడని బాహాటంగా ప్రకటన చేసిందామె. మరొకసారి క్లబ్ హౌస్లో ఆనవాయితీ ప్రకారం కలుసుకున్న మిత్రులు అతడి పరిస్థితికి మిక్కిలి విచారం తెలియజేశారు. ఏది ఏమైతేనే మొత్తం 10 మంది బిజినెస్ స్కూల్మేట్స్ వలస పక్షుల్లా విదేశీ తవరకు వెళ్ళిపోవడానికి సంసిద్ధులైపోయారు. ఆ మాటకు వస్తే కూర్చొని చోట నిల్చొని తీరిగ్గా మంచినీళ్లు తాగే తరానికి చెందిన వాళ్ళ వీళ్ళు. పరుగెత్తి పాలు తాగే వయసు కాదు వాళ్ళది. మార్పులు 2 రకాలు. ఒకటి బాహాటంగా కనిపించేది, 2 అట్టడుగు భూగర్భ జలంలా మెల్లగా నిశ్శబ్ద నిశ్వానంలా రూపొందే అంతర్గతమైంది. అంతరాత్మకు మాత్రమే అందే భావస్రవంతి వంటిది. అటువంటి భావస్రవంతేదో అవినాష్లో చోటు చేసుకున్నట్లుంది. ఉదయకాలపు గాలి వీచుకలా ఎక్కడో నిశ్శబ్దంగా కురిసిన తుంపరకు జీవముచ్చిన కొండవాగులా. ఒకరోజు ఉదయమే విష్ణు చక్రవర్తికి ఫోన్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి పేరు గమనించి ఆశ్చర్యంగా క్షణంపాటు తేరి చూస్తుండిపోయాడు. ఫోన్ చేసిన వ్యక్తి మరెవరో కాదు, అవినాష్ తండ్రి కనకాంబర్రాజు గారు. నమస్కారం సార్, చెప్పండి సార్, బాగున్నారా? ఆయన పట్ల విష్ణు చక్రవర్తికే కాదు, చాలామంది అబ్బాయిలకు మర్యాద మన్నన ఉంది. ఎందుకంటే వాళ్లకు అవసరం వచ్చినప్పుడల్లా పలు రకాల యోగ్యతా పత్రాలు, ధ్రువపత్రాలు తయారు చేసిచ్చి ఆదుకుంటారు. ఆరమర్చి ఎండల్లోగానే వెళ్తే పానీయాలు కూడా ఇచ్చి సేద తీరుస్తారు. అప్పుడు అతడి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అటు నుంచి బదులిచ్చింది. నాకేం, నేను బాగానే ఉన్నాను. అక్కడికి బాగోలేంది నీ ఫ్రెండ్ అవినాషి. ఆ మాట విన్నంతనే అతడికి కంగు తినట్లయింది. అవినాష్కా, ఏమైంది సార్? ప్లీజ్ త్వరగా చెప్పండి సార్. ఆది నుంచి వాడిది మూడీ పర్సనాలిటీయే కదా. ఇప్పుడు వాడి మూడు ఎందుచేతనో మరింత పెట్టరేగినట్లుంది. ఒక్క నిమిషం సార్, మీరన్నట్లు వాడిది మూడీ టైపే, కానీ చాలా ఇంటెలిజెంట్ గై సార్. వాడికి ఒక్కడికే స్టాన్ఫోర్డ్లో సీటు దొరకవచ్చని మేమందరము అనుకుంటున్నాం సార్. అక్కడ కానీ సీట్ దొరికితే ఫ్యూచర్కి ఆకాశమే ఎల్ల అంటారు సార్. కావచ్చు, కానీ చిన్న చిన్న విషయాల్లోనూ తనకు తనగా మనసు వార్చుకునేవాడిని ఏమనాలి అన్నారు ఆయన. సారీ సార్ అడ్డు వచ్చినందుకు. ఇంతకీ ఏమైంది సార్? అది చెప్పడానికే నీకు ఫోన్ చేస్తోంది. మీ ఫ్రెండ్ విదేశాలకు వెళ్ళి చదువుకోనంటున్నాడు. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత వీసాకి అప్లై చేయాలి కదా, చేయనంటున్నాడు. అక్కడి నుంచేమో రిమైండర్ల పైన రిమైండర్లు వచ్చి పడుతున్నాయి. నేనేమో ఇక్కడ మా వాడు అమెరికాకి వెళ్ళి పై చదువులు సాగించబోతున్నాడని, అక్కడే ఉద్యోగం చేయబోతున్నాడని అందరి వద్ద దండోరా కూడా వేసేశాను. ఇప్పుడేమో వాడు ఆయన వాక్యం పూర్తి చేయకమునిపే అని నోరు తెరిచి నిల్చున్నవాడు నిల్చున్నట్లుగా ఉండిపోయాడు విష్ణు చక్రవర్తి. క్షణాల వరకు అతని నోట మాట్లాడలేదు. అదంతా నువ్వే అడిగి తెలుసుకుందావు గాని మొదట దీనికి బదిలీ. వలపు వయస్సు సిగ్గరగదంటారు కదా, వాడు ఎవరైనా అమ్మాయి చూపుల్లో చిక్కుకున్నాడా? నో సార్, నాట్ ఎట్ ఆల్ సార్. అవినాష్ దృఢ మనస్కుడు సార్. అంత తేలిగ్గా ఒరిగిపోడు సార్. నా మాట నమ్మండి సార్. మరేదో కారణమై ఉంటుంది. ఆ మాటతో అటు నుంచి ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించింది విష్ణు చక్రవర్తికి. ఈసారి మిత్రుల కలయిక క్లబ్ హౌస్లో జరగలేదు. హుస్సేన్ సాగర్ పక్కనున్న నిర్మానుష్యమైన స్థలాన చోటు చేసుకుంది. యథాప్రకారం అందరి చేతుల్లోనూ టిండ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. మొదట అవినాష్కి సన్నిహితుడైన విష్ణు చక్రవర్తి అడిగాడు, మాకందరికీ తెలుసు ఏదో జరుగుంటుందని, లేకపోతే నీరు వంటి బ్రిలియంట్ క్యాండిడేట్ ఇంతదాకా వచ్చి వెనక్కి తిరగడం ఏమిటి? స్టాన్ఫోర్డ్ వాడు నీకు ఇచ్చిన ప్రొవిజనల్ ఆఫర్ వెనక్కి తీసుకున్నారా? తీసుకున్నా పోయేదేమిటట? మిగతావి ఉన్నవే కదా, మాతో పాటు చేరిపో. విన్నాడే గాని అవినాష్ బదులివ్వలేదు. కూల్ డ్రింక్ టిన్నుని ఖాళీ చేస్తూ లేచి వెళ్ళి అక్కడున్న డస్ట్బిన్లోకి విసిరి మళ్లీ వచ్చి యథాస్థానాన కూర్చున్నాడు. అటువంటి నిరాశాజనకమైన సంఘటనేది జరగలేదు. మా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నట్లు నేనెక్కడా ప్రేమ వ్యవహారంలో పడలేదు. నన్ను త్వరగా చేరమని రిమైండర్ కూడా వచ్చింది. అంతేకాదు, నాకు స్కాలర్షిప్ కూడా ఇస్తామని స్పెషల్ ఆఫర్ కూడా చేశారు. దానితో మిత్ర బృందమంతా అంటూ నోరు తెరిచారు. మరింకేం కావాలరా నీ మతిమండ అంటూ అందరూ ఏకకంఠంతో నిందించారు. కానీ అవినాష్ వాళ్ల మాటల్ని ఖాతరు చేయలేదు. అదంతా పక్కన పెట్టండి. విష్ణు చక్రవర్తి ఒకటన్నాడే, అదే కరెక్ట్.
అదేమిటన్నట్లు ఉక్కుమ్మడిగా సణుగుతూ కళ్ళెత్తి చూశారు. అవినాష్ చెప్పసాగాడు. వాడింతకు ముందు అన్నాడుగా, మా నాన్నతో ఏదో జరిగుంటుందని. అదే కరెక్ట్. ఆ కారణంగా మితిమీరిన స్థాయిలో ఎమోషనల్ అయిపోయి నాకు అడ్డు రాకుండా ఉంటే నేను చెప్తాను. కుడ్ యు ప్రామిస్? అందరూ తప్పదన్నట్లు చూపులు చూస్తూ తలలాడించారు. ఇక చెప్తాను వినండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన మనస్తత్వం ఉంటుంది. నాకున్న మనస్తత్వం కూడా అటువంటిదే. ఇక వాస్తవానికి వస్తే చిన్న చిన్న వాటికి మెత్తబడి పిడుచుబారిపోయే మనస్తత్వం కాదు నాది. ఇక విషయానికి వస్తాను. నన్ను మొన్న మన బిజినెస్ స్కూల్ వారు పిలిచారు. అక్కడే ఈ తతంగమంతా ఆరంభమైంది. అది విన్న వెంటనే మిత్రబృందం ఏకవాక్యంతో ఆశ్చర్యపోయారు. నిన్ను పిలిచారా? మరి మమ్మల్ని అని నసుగుతూ సగం లాగారు. అవును, నన్ను మాత్రమే పిలిచారు. గోల్డ్ మెడల్ ఇవ్వడానికి. ఎందుకంటారా? గ్రాడ్యుయేషన్లో హయ్యర్ డిస్టింక్షన్ సంపాదించినందుకు. అప్పుడు నాలా గోల్డ్ మెడల్ అందుకోబోయే వారందరికీ ప్రశంసాపత్రాలు ఇవ్వడానికి ఋషికేశ్ నుండి ఒక కాషాయ వస్త్రధారిని పిలిపించారు. మొదట్లో ఆయన మామూలు కాషాయ వస్త్రధారే అనుకున్నాను. గ్యాదరింగ్లో కాషాయ రంగులో మంగళకరంగా ఉండడం కోసం పిలిపించారనుకున్నాను. కానీ నేను ఈ విషయంలో తప్పటడుగు వేశాను. ఆయన చెప్పిన మూడు మాటలు విన్న తర్వాత హిమపర్వత జలపాతంలో పడి ఎక్కడికో కొట్టుకుపోయాననిపించింది. ఆయన ప్రస్తావించిన మొదటి అంశం, ఇప్పటి మన తరం వారు రాను రాను ఓ విధమైన అంతర్యుద్ధానికి లోనవుతూ శాంతిని కోల్పోతున్నారు. దీనికి కారణం లాలన కోసం యావ పెరిగిపోవడం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేక్షణలో తేలిన అంశం. గత యువతరం ఆలోచన తీరులోనూ ఇప్పటి వాళ్ళ ఆలోచన తీరులోనూ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాగో ఒకలా మిలియనీర్లు కావాలనే కాక్షతో డబ్బు మాయలో పడిపోతున్నారు. పలువురి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా ఆరాటపడుతూ ఎండమావుల వెంట వెళ్తూ చుట్టుపక్కల వారి గురించి కానీ, ముఖ్యంగా అసహాయులుగా వెనకబడి అట్టడుగున మిగిలిపోయిన అభాగ్యుల గురించి కానీ ఆలోచించడం లేదు. ఇటువంటి అంతులేని ఆరాటం వల్ల అంతర్గతమైన ఆందోళన, అధైర్యం, నిరుత్సాహం పెరిగిపోతున్నాయన్నారాయన. ఆ విధంగా మనకు మనమే గోతులు తవ్వుకుంటున్నామంటూ ఒక మాట జోడించారు. శాంతి లేని చోట సంతోషం ఎక్కడుంటుంది? స్వార్థం కుప్పగా ప్రోగైన చోట దేశం కోసం ఆలోచించే తీరిక ఎక్కడుంటుందని. పోయిన తరం వారు, ముఖ్యంగా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న త్యాగమూర్తులు ఇంకా ఇంకా మీకోసం త్యాగం చేస్తూ ఉండాలని మీరు ఎదురు చూడకూడదు కదా. ఇక తదుపరి అంశం, మనం చదువుకుంటూ ఉన్న సిలబస్లకు మనం ఇస్తున్నామనుకుంటూ ఉన్న ఫీజు నిజానికి మనం పూర్తిగా ఇచ్చుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే మన చదువులకు అయ్యే మొత్తం ఖర్చులో 10వ భాగం కూడా మనం ఇచ్చుకోవడం లేదు. మిగతాదంతా సర్కారు వారిది, అంటే ప్రజాధనం. దీనికి ప్రత్యుపకారంగా మనం ప్రజల బాగోగుల గురించి ఆలోచించడం లేదన్నారాయన. మనల్ని అద్దరి దాటిచ్చిన తెప్పల గురించి ఆలోచించకుండా గట్లు దాటిపోయేందుకు నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. మన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. ఇది చాలా పెద్ద తప్పిదం అంటారాయన. ఇది కన్న తల్లిని మర్చిపోయినంత నేరమట. చివరగా ఒక మాట చెప్పారు. ఇది విన్న తర్వాతనే నన్ను నేను మార్చుకోవాలని తీర్మానించాను అని చెప్పడం ఆపాడు అవినాష్. లాస్ట్ పంచ్ కోసం నేస్తాలందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. ప్రభుత్వ ఖర్చుతో ఇంత బాగా చదువుకున్న అబ్బాయిల్ని పలుచోట్ల అడిగాను, రేపు ఏం చేయబోతున్నారు అని. అప్పుడెప్పుడు అడగడమే కాదు, ఇప్పుడు ఇక్కడ అదే అడిగాను. దీనికి చాలామంది చాలా విషయాలే చెప్పారు. కొందరు సీఈఓలు అయి తమ సత్తా చూపుతామన్నారు. ఇంకొందరు భారీ పరిశ్రమలకు అధిపతి అవుతామన్నారు. ఇంకొందరు రాజ్యాధినేత కావాలన్నారు. మిగతా వారేమో ఐఏఎస్ లేక ఫారిన్ సర్వీస్ ఇలా. కానీ ఒక్కరు కూడా నా ఉపాధి కోసం నేను పాటుపడుతూనే దేశం కోసం ఆలోచిస్తాననలేదు. దేశంలోని అనాథల కోసం, అభాగ్యుల కోసం ఏదైనా ఒకటి చేసి చూపిస్తాననలేదు. ఇది ఇప్పటి చదువులకున్న విలువ అని ఆపేశారాయన. దాంతో నా మనస్సు కదిలింది, గుండె ఘోషించింది. దేశ స్వాతంత్రం కోసం అప్పటి పెద్దలు, పుణ్య పురుషులు ప్రాణత్యాగాలు చేశారు. ఏండ్ల తరబడి చెరసాలల్లో మగ్గి హెసించారు. మరి మనమేం చేయబోతున్నాం? అంతా మన కోసం సంపాదిస్తూ, మన కోసం ఆలోచిస్తూ, అంగలార్చుతూ అందిన కాడికి అన్నిటినీ అల్లుకోవడానికి ప్రయత్నించడమేనా? ఎందుకో అప్పుడు నాపైన నాకే వెగటు కలిగింది. నేనిక్కడే ఉండి తోటి భారతీయుల మధ్య మనుగడ చేస్తూ చంద్రుడికో 100 ప్రోగుల సేవ ఎందుకు చేయకూడదు? ఇది నాలో ప్రజ్వరిల్లిన మనోభావం.
నా దృక్పథం కొందరికి ప్రాక్టికల్గా తోచకపోవచ్చు. దానికి నేను చేసేదేమీ లేదు. ముందే చెప్పాగా, ఒక్కొక్కరికి ఒక్కో విధమైన మనస్తత్వం ఉంటుందని. ఇక ఇంతే సంగతులు. ఇక విడమర్చి చెప్పడానికి ఏమీ లేదనిపిస్తుంది. మీ దారిన మీరు వెళ్ళండి, నా దారిన నేను వెళ్తాను. అందరి దారులు ఒకేలా ఉండాలన్న నియమమేది లేదుగా. గుడ్ బై అంటూ లేచి అవినాష్ నడుచుకుంటూ హైవేకి వచ్చాడు. ఇక తిరిగి చూడకుండా, ఆగకుండా ముందుకు సాగిపోయాడు ఒంటరిగా, నిబ్బరంగా. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.